ఒక్కడు లాంటి సినిమాలు ఈ మధ్య 2-3 సార్లు రిలీజ్ చేశారు. కానీ ఒక ఇండియన్ సినిమాని ఇప్పటికీ 10 ఏళ్ల ముందే 500 సార్లకు పైగా రిలీజ్ చేశారని, చేసిన ప్రతిసారి బాక్సాఫీస్ బ్లాస్ట్ అయిందని మీకు తెలుసా? కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఇంకా హీరోగా ఎంట్రీ ఇవ్వకముందు శివరాజ్ కుమార్ హీరోగా డైరెక్ట్ చేసిన కన్నడ కల్టు బొమ్మ ఓం కేవలం 68 లక్షలతో తీసిన ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుండే కాసుల వర్షం కురిపించింది. శివన్నని సూపర్ డూపర్ స్టార్ని చేసింది. అండర్వరల్డ్ బ్యాక్డ్రాప్లో జరిగే ఈ సినిమా కోసం అప్పట్లో జైళ్లలో ఉన్న పాత రౌడీలను బెయిల్ మీద తీసుకొచ్చి మరీ వాళ్ళతో యాక్ట్ చేయించాడు ఉపేంద్ర. 1995లో రిలీజ్ అయిన ఈ సినిమా శాటిలైట్ రైట్స్ 20 ఏళ్ళు ఎవరికి అమ్మలేదు. 2005 మార్చ్లో ఉదయ టీవీ రికార్డ్ స్థాయిలో 10 కోట్లకు శాటిలైట్ రైట్స్ కొన్నది. ఈ సినిమాని తెలుగులో రాజశేఖర్ హీరోగా ఓంకారం అనే టైటిల్తో ఉపేంద్ర రీమేక్ చేశారు. కన్నడ అంత బ్లాక్ బస్టర్ కాకపోయినా ఇక్కడ కూడా హిట్ సినిమా. ఎన్నో మెంటల్ మాస్ సినిమాలు డైరెక్ట్ చేసిన ఉపేంద్ర చాలా ఏళ్ల తర్వాత UI అనే సినిమాతో మళ్ళీ వస్తున్నాడు. అది ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చూస్తున్న వారిలో మీరు కూడా ఒకరైతే ఈ వీడియోని లైక్ చేయండి. రోజు ఇలాంటి సినిమా కబుర్లు చాలా చెప్తా.